ప్రతి కుర్రోడు కూడా రాయల్ ఎన్ఫీల్డ్ తోలాలనే ఒక కోరిక ఉంటది. ఆ కోరికను నెరవేరుస్తూ ఈ రాష్ట్రానికి 2,500 కోట్ల రూపాయలతో ఉద్యోగాలు 3,000 మంది ఉద్యోగాలు రాబడుతున్నాయి. కనీసం ఈ వచ్చిన హ్యాపీ మూమెంట్ ని ఎంజాయ్ చేసే టైం కూడా ఇవ్వట్లేదు ఆయన. డే బై డే ఒక రోజుకో 2 రోజుకో ఇంకో కంపెనీ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు. మరి వాళ్ళు పడుకుంటారో లేదో తెలియదు. పొద్దున్న లేచిన కానీ 100% నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు డెవలప్మెంట్ కోసం ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు ఈ పని మొదలు పెట్టిన తర్వాత చివరి దాకా ఆగురు ఆయన. మొత్తం అయితే వైజాగ్ లో డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. అక్కడి నుంచి పెట్టుబడుల వరద ప్రవాహంలా వస్తుంది. రాబోయే కాలం కూడా భవిష్యత్తులో పిల్లలు కూడా చాలా ఉద్యోగాలు కల్పించడం చాలా నమ్మకం ఉంది మనకి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంచెం కంపెనీ కానీ దృష్టి పెట్టడం, యువత అవకాశాల గురించి కానీ శ్రమిస్తున్నారు. ఇంక ఇప్పుడే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది కాబట్టి డౌన్ ద లైన్ మనకి ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మనం వైజాగ్ నుంచి వేరే స్టేట్ కి వేరే ప్లేసెస్ కి వెళ్ళి వర్క్ చేసేదానికన్నా మనం ఇక్కడే స్థిరపడుతూ ఒక మంచి ఉద్యోగాన్ని సంపాదించుకుంటూ వారు చాలా హ్యాపీలు అవుతారు. ఎందుకంటే ఇంతవరకు ఇప్పుడు లేదు మన ఆంధ్రప్రదేశ్ లో. మన క్యారియర్, రాయల్ ఎన్ఫీల్డ్, DRDO వస్తూనే ఉన్నాయి రాష్ట్రానికి. ఇలాంటి కంపెనీలు రావడం వల్ల రాష్ట్రానికి గోకారం. ఈ విధంగా గవర్నమెంట్ డెవలప్మెంట్ కి చాలా కృషి చేస్తారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా బాగా కృషి చేసి అది నారా లోకేష్ గారు మంత్రి పదవి తీసుకున్న తర్వాత డల్లాస్ వెళ్ళడం గానీ, తర్వాత స్టేట్లకు వెళ్ళడం గానీ, వాళ్ళు ఒప్పించడం గానీ, ఎంప్లాయ్మెంట్ తీసుకురావడం, కంపెనీస్ తీసుకురావడం, అక్కడే మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఒక ముందు చూపుల నాయకుడికి, ఒక భావితరాలను భవిష్యత్తు కోరుకున్న నాయకుడికి అలాంటి అవకాశం వస్తుంది. ఈ విషయంలో చెప్పాలంటే లోకేష్ గారు చాలా కృషి చేస్తున్నారు. పదే మళ్ళీ గవర్నమెంట్ పోటీ లేకుండా ఉన్న పరిస్థితి తెచ్చుకున్నారు. ఏపీ ప్రజలకు అనేది ఏంటంటే రానున్న రోజుల్లో ఇంకా మంచి రోజులు ఉన్నాయని చెప్పి నమ్మకం ఏర్పడింది.